వేసుకోకుండా ఎలా ఉంటాను? వైదేహి సేటుకి ఫోన్ చేసి నెక్లెస్ ఆర్డర్ ఇచ్చిందిరా. సేట్ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చే వరకు తను బుక్ చేసిన విషయమే మనకు తెలీదు. ఒకసారి అత్తయ్య గారికి చూపించేస్తాను, ఉండండి. ఏ ఆగు, ఏమన్నావు? అత్తయ్య గారు ప్రేమతో ఇచ్చారా? అవునండి. అంటే నువ్వు ఆర్డర్ ఇచ్చి కొనుక్కోలేదా? నేనా? మీకు అత్తయ్య గారికి చెప్పకుండా నేనేమైనా కొంటానా? అయినా ఇప్పుడు నేనే ఆర్డర్ ఇచ్చి కొనుక్కునేంత కోరికలేం లేవు నాకు. అమ్మేమో వైదేహి ఆర్డర్ ఇచ్చింది అంటుంది, వైదేహి ఏమో అమ్మ కానుకగా ఇచ్చింది అంటుంది. ఏమైందండి? ఈ నెక్లెస్ అమ్మే నీకిచ్చిందా? లేదు, అత్తయ్య గారు ఇమ్మన్నారని ఉర్మిళ అక్కిచ్చింది. ఇక్కడ తేడా వచ్చింది. అంటే వైదేహి కొంది అని అమ్మకి, అమ్మ ఇచ్చింది అని వైదేహికి చెప్పి గొడవలు పెట్టాలని చూస్తుందన్నమాట. ఆ సేటుకు ఫోన్ చేస్తే అసలు సంగతి తెలిసిపోతుంది. మళ్ళీ ఏమైందండి? ఏం లేదు. హలో సేట్జీ, నేను దేవాంశుని మాట్లాడుతున్నాను. సార్, మీరా చెప్పండి సార్. నెక్లెస్ డెలివరీ ఇచ్చారు కదా, ఇంటికొచ్చి చెక్ తీసుకెళ్ళండి. ఓకే సార్, ఇప్పుడే వస్తాను. సార్ 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 మీరు చెక్ తీసుకోవడానికి రమ్మని సేటుకు ఫోన్ చేశారు కదా సార్. ఓ మీరా? సేటే వస్తానన్నారు కదా. వేరే పనిలో బిజీగా ఉన్నారు సార్, అందుకే నన్ను పంపించారు. సరే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే సార్. అమ్మా ఇందు, వైదేహి. ఏంటి నాన్న? వైదేహి నెక్లెస్ తీసుకుంది కదమ్మా, ఆ చెక్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. అందరం కలిసిద్దామని. దీనికి అందరం ఎందుకు మనవడా? ఉండాలి ఇందు. వదినా, పైనే ఉన్నావా? అసలు అందరికన్నా ముందు ఉండాల్సింది నువ్వే. కిందకి రా. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? దేని గురించి అయ్యుంటుంది? నువ్వు ఒకసారి సేటుకి ఫోన్ చేయి. అవసరం లేదు నాన్న, అతను సేట్ అసిస్టెంటే, మనకి బాగా తెలిసిన ఆయనే. చెక్ ఇచ్చేసేయ్. ఇవ్వడానికి ముందు సేట్తో కొంచెం మాట్లాడే పనుందమ్మా, నువ్వు ఫోన్ చేయి. హలో సేట్జీ. హలో సేట్జీ, నేను దేవాంష్ని. నమస్కారం సార్, నాకు కొంచెం పనులు రాలేకపోయాను. నా అసిస్టెంట్కి చెక్ ఇవ్వండి. సేట్కి ఎందుకు ఫోన్ చేశాడు అసలు వీడు? అలాగే సేట్జీ, ఒక చిన్న క్లారిఫికేషన్. మీకు ఫోన్ చేసి నెక్లెస్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? చిన్న కోళ్ళని చెప్పారు, అంటే మీ భార్య గారేగా. ఇదేంటి నా పేరు చెప్తున్నాడు? అత్తయ్య కదా కొన్నారు. ఓకే సేట్జీ, ఇప్పుడు ఈ కాల్ కట్ చేసి మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అలాగే సార్. సేట్కి ఫోన్ చేసింది నా నంబర్ నుంచి కదా,
అంటే నేనే చేశానని తెలిసిపోతుంది. ఎందుకు నాన్న ఇదంతా? ఒక్క నిమిషం ఓపిక పట్టమ్మా. అదేంటొదినా, నీ ఫోన్ రింగ్ అవుతుంది? వేరే ఎవరైనా ఫోన్ చేస్తున్నారా, లేకపోతే మన సేట్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందా? సేటికి ఫోన్ చేసింది వైదేహి కదరా. వైదేహి ఫోన్కి కాల్ వస్తుంది. అది వేరే కాల్ అయి ఉంటుంది. హలో సార్, సేట్జీ, మీకు నెక్లెస్ ఆర్డర్ ఇచ్చింది ఈ నెంబర్ నుంచే కదా? అవును సార్. థ్యాంక్స్ సేట్జీ. ఓకే సార్. అదేంటి ఊర్మిళ, హారం వైదేహి బుక్ చేసిందని చెప్పావు, నువ్వు బుక్ చేసావా? ఇప్పుడు అర్థమైంది కదమ్మా, వైదేహి చెప్పకుండా ఇలాంటి పని చేయదని. అవునానా? ఏంటి ఊర్మిళ ఇది? నీ వల్ల అనవసరంగా వైదేహిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. నెక్లెస్ లో కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చాయా? ఉర్మిళ అక్కే హారాన్ని బుక్ చేసి నీకిచ్చేయమని అత్తయ్య గారే పంపించారు, తీసుకో. అత్తయ్య తెచ్చినట్టు నాకిచ్చి ఇందాక ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వడం నేను విన్నాను. నేను బుక్ చేశానని అత్తయ్య దగ్గర నా గురించి చెడుగా చెప్పిందన్నమాట. ఇవేం పాడుబుద్దులు ఊర్మిళ, వైదేహిని అందరూ మెచ్చుకోవడం చూసి ఓర్వలేక ఇంత పని చేస్తావా? ఇలాంటి పని చేయకపోతే ఆశ్చర్యపోవాలి గాని చేస్తే ఆశ్చర్యమే ఉంది నాన్నమ్మా. ఛ, అడ్డంగా బుక్ అయిపోయాను. అయినా బుద్ధి లేకుండా నా ఫోన్ నుంచి ఎందుకు చేయాలి? వైదేహి ఫోన్ నుంచి చేసుంటే సరిపోయేది కదా. ఛ. ఎందుకు ఊర్మిళ, మారవా నువ్వు? అత్తయ్య, అక్కనేమీ అనకండి. ఇందులో అక్క తప్పేమీ లేదు. ఫోన్ చేసింది అక్క ఫోన్ నుంచే, కానీ చేసింది అక్క కాదు, నేనే. ఇదేంటి దీన్ని ఎత్తి మీద వేసుకుంటుంది? ఏం మాట్లాడుతున్నావు వైదేహి? నువ్వు వదిన ఫోన్ నుంచి బుక్ చేయడం ఏంటి? అదంతా తర్వాత చెప్తాను. ఫోన్ చేసింది మాత్రం నేనే. పాపం అక్కనేమీ అనొద్దు. ఆయన చెక్ కోసం వచ్చారు కదా, ఇచ్చి పంపించేయండి.
వస్తాను సార్. వైదేహి, నిజం చెప్పు, నువ్వే కాల్ చేసావా? చెప్తోంది కదరా, చెయ్యకుండా ఊరికే ఎవరైనా నిందలు ఎందుకు వేసుకుంటారా? పోనీ నెక్లెస్ కొన్నప్పుడు చెప్పకపోయినా చేసింది నువ్వే అని చెప్పావు, సంతోషం. ఏం చేస్తాం, ఒక్కోసారి వేరే వాళ్ల తప్పులకి మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎందుకిది? నేను చేసిన దాన్ని దాని మీద వేసుకుంది. నేను దానికి చేసిన దానికి నన్నే తిరిగి బుక్ చేసి ఉండొచ్చు కదా. ఏంటి, నా మీద నింద వేసుకొని నిన్ను కాపాడానేంటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు చేసిన దానికి నిన్ను అడ్డంగా బుక్ చేయాలి. కానీ నీ పరువు పోతే మన ఇంటి పరువు కూడా పోయినట్టే. బయటి వాళ్ళ ముందు మన ఇంటి పరువు పోవటం నాకిష్టం లేదు. అందుకే నా మీద వేసుకున్నాను. అంతకుముందు పనివాడి విషయంలో కూడా ఇలాగే చేశావు. అత్తయ్య నన్ను తిట్లు తిడితే నీకేం వస్తుందక్కా? ఓ, నన్ను అందరూ మంచిది అని అనటం తట్టుకోలేకపోతున్నావా? దానికోసం కష్టపడి ఇవన్నీ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదక్కా. నువ్వు బావుంటే చాలు. చిన్న కోడలే అనుకున్నా పెద్ద కోడలు కూడా మంచిది అనుకుంటారు. ఈసారికి ఏదో అని క్షమించేశాను. ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి తప్పేదైనా చేస్తే ఈసారి ఇంటి పరువు పోకుండానే నీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. చేసింది అక్క ఫోన్ నుంచే, కానీ చేసింది అక్క కాదు, నేనే. ఇంటికొచ్చిన మొదట్లో ఎంత వినయంగా ఉండేది, కానీ కోడలు అనే ముద్ర పడగానే ఎంత మారిపోయింది. ఏమైంది కౌసల్య? ఏం లేదండి. ఏమీ లేకపోతే ఎందుకంత చిరాగ్గా ఉంటావు? ఏమైందో చెప్పు. ఏం చెప్పమంటారు, పరిస్థితులు మారగానే మనుషులు మారిపోతున్నారు. తామెక్కడి నుంచి వచ్చామన్న సంగతి మర్చిపోతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు కౌసల్య? చిన్న కోడలు. మీరు ఆ పిల్లని మన ఇంటికి తెచ్చినప్పుడు ఎంత అమాయకంగా ఉండేది. ఆడపిల్లంటే ఇలాగే ఉండాలని అంత మంచిగా ఉండేది. వస్తే ఇలాంటి కోడలే రావాలి అని అంత ముద్దుగా అనిపించేది. ఇంటి కోడలయ్యాక మొత్తం ప్రవర్తనే మారిపోయింది. ఇప్పుడేం చేసింది కౌసల్య? తనకో రవ్వల్ నెక్లెస్ వేసుకోవాలని కోరిక కలిగింది. నన్నో మాట అడిగితే కొనిపెట్నా? పోనీ అత్తనన్న భయమో మొహమాటమో ఉండొచ్చు, భర్తను అడగచ్చుగా. కానీ ఏం చేసిందో తెలుసా? మీ చిన్న కోడలే నెక్లెస్ ఆర్డర్ ఇచ్చారు, తీసుకొచ్చాను. మీరు పొరపాటు పడుతున్నారు. కౌసల్య గారి చిన్న కోడలు వాళ్ళ అత్తకి చెప్పకుండా కూరలో ఉప్పే వేయదు. అలాంటిది ఇంత కాస్ట్లీ నెక్లెస్ ఆర్డర్ ఇస్తుందా?
అయితే నీది కూడా మా బతికే అన్నమాట. బాధపడ కౌసల్య, అందరి పరిస్థితి అదే. నువ్వు చెప్పినట్టు సర్దుకుపోవడమే. ఏం చేస్తాం, వెళ్ళొస్తాం. పదండి. మీరు చెప్పండి, తను చేసిన పనేమైనా బావుందా? 5 లక్షల గురించి కాదు, మనిషికిచ్చే విలువ గురించి మాట్లాడుతున్నాను. అసలు వైదేహి మనకి ఇంకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి. తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా మన సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కోడలిగా అంగీకరించాం. ఎంత కృతజ్ఞత ఉండాలి. కానీ మనం అంటే లెక్క లేకుండా పోయింది. పొరపాటు పడుతున్నావు కౌసల్య. ఆ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చింది వైదేహి కాదు, ఊర్మిళ. ఊర్మిళ ఏంటండి? వైదేహియే కదా. తనే ఊర్మిళ ఫోన్ నుంచి ఆర్డర్ ఇచ్చానని చెప్పింది కదా. మన ఇంటి పరువు ఆ సేటు ముందు పోకుండా ఉండడానికి అలా చెప్పింది. కానీ నీ పరువు పోతే మన ఇంటి పరువు కూడా పోయినట్టే. అంతకుముందు పనివాడి విషయంలో కూడా ఇలాగే చేశాం. అత్తే 2 తిట్లు తిడితే నీకేం వస్తుందక్కా? ఈసారి ఇంటి పరువు పోకుండానే నీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తాను. జాగ్రత్త. అయినా వైదేహి ఎంత మంచిదో నీకు తెలుసు. నీ పెద్ద కోడలు బుద్ధేంటో కూడా నీకు తెలుసు. అయినా తను చెప్పింది నిజమని ఎలా నమ్మేశావు? నాకెందుకో వైదేహిని నువ్వు కోడలుగా అంగీకరించలేకపోతున్నావు అనిపిస్తోంది. అందుకే తన గురించి ఎవరు చెడుగా చెప్పినా నిజానిజాలేంటో తెలుసుకోకుండా నమ్మేస్తున్నావు. అదే కారణం కావచ్చు. అలా అనిపించటంలో తప్పే ఉంది చెప్పండి. మన ఆచారాలు సంప్రదాయాలు అన్నింటినీ కాదని కొడుకు ప్రేమించాడు అని, ఇదివరకే వాళ్ళకి పెళ్ళి అయిపోయిందని కోడలిగా అంగీకరించినా ఏదో తెలియని వెలితి. ఒక అనాథని కోడలుగా చేసుకున్నాము, రేపు వారసుడు పుడితే వాళ్ళలో ప్రవహించేది ఏ రక్తమని అడిగితే తల దించుకోవాల్సొస్తుందండి. వద్దు కౌసల్య, కలలో కూడా ఇలాంటి ఆలోచనల్ని రానివద్దు. గతంలో చేసిన పొరపాటు పునరావృతం చెయ్యొద్దు.